నాన్న ఇంటర్వ్యూకి వెళ్తాను. ఒక 500 ఉంటే ఇవ్వనన్నా. ఇది ఎన్నో ఇంటర్వ్యూ కొడుతుందారా? ఈసారైనా జాబ్ వచ్చేలా చూడరా. నేను సంపాదించిన డబ్బు అంతా నీ చదువుకే ఖర్చు అయింది. ఇప్పుడు ఇల్లు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉందిరా. చెల్లి చదువు అలానే ఉంది, నీకు పెళ్లి చేయాలా, ఇంకా చాలా పనులు అలానే ఉన్నాయిరా. ఈరోజు పనికి పోకపోతే రేపు ఎలా గడుస్తుందని భయపడి బతుకులరా మనవి. నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగలేదురా. ఇక పని చేస్తానో చేయలేను. ఈ పని చేయాలన్న ఆరాటం అయితే ఉంది, కానీ శరీరం అనుకూలించట్లేదురా. నువ్వు తొందరగా జాబ్ తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నాకు కొంచెం బరువు తగ్గుతుందిరా. జాగ్రత్తగా వెళ్ళరా. నాన్న నేను అడిగింది 500 నాన్న. పని చేసిన దగ్గర ఇంకా డబ్బులు ఇవ్వలేదురా. ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు. ఎగ్దోఫ్ ఉందా? ఉంది సార్. ఒకటి ఇదిగోండి సార్. సాస్ ఉందా? సాస్ లేదు సార్, అయిపోయింది. సాజులు లేకుండా బేకరీలు ఎట్లా నడిపిస్తున్నారా? ఇది ఎక్కువ ఫండ్ రా. ఇది ఎక్కువ ఫా ఎవరన్నా తింటాడా దీన్ని? సార్ ఈరోజే ఫ్రెష్గా చేశాం సార్, ఇప్పుడే తీసుకొచ్చాను సార్ చేసుకొని. ఎప్పుడుదిరా ఎగ్ పఫ్? మనుషులు ఎవడన్నా తింటాడు అసలు ఎగ్ పఫ్ని? అసలు ఎట్లుందో తెలుసా అసలు ఎగ్ పఫ్? ఎప్పుడుదిరా ఎగ్ పఫ్? సాసులు ఉండవు, ఏముండవు, బేకరీలు అంట. మళ్ళీ మీలాంటి వాళ్ళకి ఎందుకురా బేకరీలు? నేను పంచర్ షాపులు పెట్టుకోండి పోయి. డబ్బులు తీసుకుంటున్నావు కదా, మంచి ఫుడ్ ఇవ్వాలని తెలీదా? ఇంత వయసు వస్తే సరిపోదు, కొంచెమైనా తెలివి ఉండాలి. ఎవడొస్తాడు నీ దానికి? ఇది ఎక్కువ ఫండ్ రా. ఇది ఎక్కువ ఫా ఎవడన్నా తింటాడా దీన్ని? అమ్మ ఈడా ఏమైందా? పండేదో ఆగిపోయింది, అర్థం కావట్లేదు. పెట్రోల్ లేదేమో సార్. పెట్రోల్ లేదో మొత్తం ఏదో అర్థం కావట్లేదు. పెట్రోల్ ఉందో లేదా కొట్టించాను పొద్దున మరి. సారీ అండి, పొద్దున మిమ్మల్ని అలా చేసి ఉండకూడదు. యాక్చువల్గా అది వేరే వాళ్ళ మీద కోపం అయిపోయింది, చూపించాను. పర్లేదు సార్, మీ స్థానంలో ఎవరన్నా అలానే చేసేవాళ్ళు. తప్పు చేశానండి, నేను అలా చేసి ఉండకూడదండి. రోజుకి ఎంతోమంది కస్టమర్స్ వస్తుంటారు సార్, అందరూ ఒకేలాగా ఉండరు కదా. మావి మధ్యతరగతి కుటుంబాలు సార్, డబ్బు కోసం ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయాల్సి వస్తుంది. ఏం కావాలి బాబు? అన్న మా తమ్ముడికి ఆకలిస్తున్నా, నాకు కొన్ని తినేటువంటి ఇవ్వండి అన్న. ఏయ్ పోరా బయటికి. ఇదేమన్నా అన్నదాన్ని సత్రం అనుకున్నావు? ప్రతి ఓడు వచ్చి అది పెట్టు ఇది పెట్టు అన్నానికి. మీ తమ్ముడికి ఆకలిస్తే నువ్వు తీసుకెళ్ళి పెట్టు. పోరా బయటికి, ఫస్ట్ బయట పో. సరే చిన్న ఇక్కడే ఉంది, నేను దాటుకుంది. అన్న మా తమ్ముడికి ఆకలిస్తున్నా, నాకు తినేటువంటి ఇవ్వండి అన్న. నేను మొత్తం మీ తమ్ముడికే పెట్టావు, నువ్వేం తినవారా? చిన్న పిల్లడు కదన్న, వాడి కడుపు నిండితే చాలు. కడుపు నిండా తిని మన జాగ్రత్తగా చూసుకో. ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా ఈ షాప్ కడుకోవచ్చు, నేను ఇక్కడే ఉంటా. సరేనా? సరే అయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి. రవి, యువర్ రెజ్యూమ్ ఇస్ టూ ఇంప్రెసివ్, బట్ ఈ జాబ్ నేను మీకు ఇవ్వలేను. సార్ నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కొంచెం తెలుసుకోవచ్చా? వై నాట్ రవి? ఈ జాబ్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది. సో ఈ ఇంటర్వ్యూ జస్ట్ ఫార్మాలిటీ కోసం మాత్రమే. జాబ్ ఆల్రెడీ ఒకరు ఫిక్స్ అయినప్పుడు నన్ను పిలిచి నా టైం వేస్ట్ ఎందుకు చేయడం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఆ జాబ్ కూడా 4 లక్షలు కట్టాను, నువ్వు కడతావా 4 లక్షలు? ఇప్పుడే నీకు ఇప్పిస్తా జాబు. 4 లక్షలు నువ్వు కడతావా? ఎరా మిడిల్ క్లాసా? నీకు ఎందుకురా ఈ ఉద్యోగాలు, వెళ్ళి కూలి పనులు చేసుకోక. మీ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను మంచి సలహా ఇస్తాను రా. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంది, MNRGPS అని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. తెలుగులో దాన్ని కరువు పని అంటారు. ఎలా పనులు చేసుకుంటారు, మీకు ఎందుకురా ఉద్యోగాలు?
ఎలా తిన్నానుగానే ఉన్నాయా లేదా వెళ్ళి పోతా పోతా క్యాండిల్ నా పేరు చెప్పి ఫోన్ చేసుకో. ఇంటర్వ్యూ ఏమైందిరా? రే నిన్న ఇంటర్వ్యూ ఏమైంది? పోయిందయ్యా, ఇది కూడా పోయింది. అక్కడ నాకు టాలెంట్ లేదని రిజెక్ట్ చేయలేదయ్యా, కేవలం నేను మిడిల్ క్లాస్ అని రిజెక్ట్ చేశాను నన్ను. దీనికి కారణం ఎవడు? అక్కడ రిజెక్ట్ చేసిన వాడా లేక నాన్నకన్నా నువ్వా? నువ్వు జాబ్ జాబ్ అంటున్నావు, అక్కడ ఒక జాబ్కి 4 లక్షలు కట్టాలంట. మనం కట్టగలుగుతామా? మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకి జాబులు రావయ్యా, రానివ్వరు. జాబ్ రావాలంటే ఒకటి డబ్బైనా ఉండాలి, లేకపోతే పలుకుబడైనా ఉండాలయ్యా. ఒక పని చేయి, నీ దగ్గర ఏదో ఒక పని చూడు, ఇద్దరం కలిసి వెళ్దాం. పెట్రోల్ ఖర్చులే మిగులుతాయి. మనకెందుకయ్యా, మనకెందుకు ఉద్యోగాలు? రే మురళి, ఇల్లు ఖాళీ చేయరా ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయి. ఏమైందన్నా? 4 నెలలు అయింది రెంట్ కట్టగా. ప్రశాంతంగా కూడి తింటున్నావా 4 నెలల నుంచి రెంట్ కట్టకుండా? అన్నా ఎలాగోలా నిదానంగా నేను రెంట్ కట్టేస్తానన్నా, నాకు ఇంకొంచెం టైం ఇవ్వన్నా. రెంట్ కట్టనే డబ్బులు ఉండవు, తినడానికి ఎక్కడి నుంచి వస్తారా మీకు? పలికిలు పట్టుకొని తినే పనిలోనే ఉంటారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి పుట్టినందుకు మనిషిలాగా. అన్నా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావునా, నీకు రెంటే కదా కావాల్సింది, 2 డేస్లో తెచ్చేసా. నువ్వు గమ్ముకున్నానా? ప్రతి ఓడు మాట్లాడుతాడు. వాడి మాటలేం పట్టించుకోవద్దన్నా, నీ రెంట్ నేను ఎలాగోలా కట్టేస్తానన్నా. ఎరో పిల్లడక్క, ఏంటి బాగా బలిసిపోయినట్టున్నావు? వచ్చినప్పుడు ఏం బతికారో గుర్తులేదరా? ఒంటి మీద గుడ్డలు లేకుండా వచ్చారు, గుర్తులేదా? నువ్వు అడిగినట్టు నీకు 2 రోజులు టైం ఇస్తా. కట్టకపోయావో డక్కిరి చేస్తా. 2 రోజులే టైం, గుర్తుపెట్టుకోండి. ఏంట్రా మురళి ఎలా ఉన్నావు? ఏం లేదురా, ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు తెలియని ప్రాబ్లమ్స్ ఏంట్రా నీకు? అందరి మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏరా. పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నారా? ఇంకా నేను ఎంత కష్టపడి ఏం లాభం చెప్పు? ఇంటి రెంట్ కట్టగా 4 నెలలు అయిందిరా. వాడు రేపో ఎల్లుండో వస్తాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఈ డబ్బులు ఉంచు. నేను నీ దగ్గర డబ్బు కోసం ఇవన్నీ చెప్పలేదురా, నీతో చెప్పుకుంటే కొంచెమన్నా బాధ తగ్గుతుందని చెప్పాను రా. నీ బాధ విని సైలెంట్గా ఉండడానికి నేనేం పరాయవాడిని కాదురా, నీ ప్రాణ స్నేహితుడు. అలా కాదురా, నువ్వైనా ఎన్నిసార్లు అని ఇస్తావు చెప్పు? నా దగ్గర ఉన్నంత వరకు ఇస్తారా? నీ సంతోషాన్ని ఇద్దరం పంచుకున్నాం, మరి నీ బాధను కూడా ఇద్దరం పంచుకోవాలి కదరా. ఈ డబ్బుతో రెంట్ కట్టేస్తే ఇకపై నేను నా కొడుకు ప్రశాంతంగా ఉండొచ్చు. రానిరా, ఎన్ని రోజులు వాడు డబ్బు లేకుండా తిరుగుతాడో నేను చూస్తా. ఖచ్చితంగా ఈరోజు వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తా. అరే వాడే వస్తున్నట్టున్నాడు, ఒక్క నిమిషం ఆగరా. ఆగరా, ఏమైందన్నా? డబ్బులు వేయరా. అవసరానికి 30,000 అడిగి తీసుకున్నావు, సరే కదా తెలిసినోడు కదా అని చెప్పి 30,000 ఇచ్చాము. 6 నెలలు దాటిపోయింది, ఒక్క నెలలో ఇస్తా అన్న డబ్బులు అయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగలేదన్నా. ఒక 4 రోజులు టైం ఇయ్యన్నా, నాకు వేరే దగ్గర డబ్బులు వచ్చేది ఉందన్నా. అది రాగానే నీ డబ్బు ఎలాగైనా కట్టేస్తానన్నా. 4 రోజుల్లో నువ్వు ఇచ్చేది ఏంటమ్మా? అంటే నీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అడుక్కోవాలా? పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావు నీ కంటికేమన్నా? నేనేం పిచ్చోన్నా ఇక్కడ లేను, నాకు తెలుసు. అలాంటి నీకు డబ్బు వచ్చింది, నువ్వు డబ్బు తీసుకొని వస్తున్నావు అని పక్కా ఇన్ఫర్మేషన్ నాకు ఉంది. అందుకే నేను ఇక్కడ వచ్చున్నా. అన్నా ఈ డబ్బులు ఇంటి బాడుగడ్డానికి తెచ్చినానన్నా. అతను రోజు ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నాడన్నా. చుట్టూ అందరు చూస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నా. ఇది ఒక్కసారి వదిలేయన్నా, నీకు ఒక 4 రోజులు ఎలాగోలా సెట్ చేస్తానన్నా. అంటే ఇప్పుడు నేను కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి అందరి ముందు నీ పరువు తీస్తే నా డబ్బులు ఇస్తావు, అంతేనా? అలా కాదన్నా. అంతే కదా ఇంకా. అన్నా 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 ఈ డబ్బులు ఇంటి ఓనర్ కట్టాలన్నా. అన్నా అతను సామాన్లన్నీ బయట వేస్తారన్నా. అన్న రోడ్డు మీద పడాల్సి వస్తారన్నా. అన్న ప్లీజ్ అన్నా, అన్న అన్న నన్ను కాలు పట్టుకుంటాను అన్న. అన్న 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 ప్లీజ్ అన్న, నీకు 4 రోజులు సెట్ చేస్తానన్నా. అన్న లే అన్నా, నువ్వు అడిగినట్టు నీకు 2 రోజులు టైం ఇస్తా. కట్టకపోయావో డక్కిరి చేస్తా. 2 రోజులే టైం. మురళి ఆర్డర్ వచ్చింది, ఒక 1/2 kg కేక్, చాక్లెట్ కేకు డెలివరీ చేసి రావాలి. సరే అయితే. రే టైం ఎంత అయింది చూడరా, కేక్ ఆర్డర్ పెట్టావా లేదా? సార్ కేక్ ఆర్డర్ పెట్టింది మీరేనా? టైం ఎంత అవుతుందిరా? నేను ఏ టైంకి కేక్ ఆర్డర్ చేస్తే నువ్వు ఏ టైంకి తీసుకొచ్చావు? నాకు దారిలో వస్తుంటే బండి కొంచెం ట్రబుల్ ఇచ్చిందన్న. లేట్ వచ్చింది కాక ఇంకా ఎదురు సమాధానం చెప్తావు ఇంద్రా, ఎర్రి కవర్దిరా కవర్ది.
ఏందిరా ఇది? కేక్ రా మేము ఆర్డర్ చేసింది. ఏం తీసుకొచ్చా? ఎప్పుడో ఏదో పొరపాటు జరిగినట్టుందన్నా. నేను కేకే తెచ్చానన్నా. నా ఒక 10 నిమిషాలన్నా ఇంకో కేక్ తెప్పిస్తానన్నా. ఇది తేవడానికి ఎంత రైన్ తీసుకున్నావు? నువ్వు ఇంకో కేక్ తెస్తావా? కేక్ వద్దేమో దగ్గర